మహాభారతం ఎపిసోడ్ 3 పార్ట్ 2. కుజుడు దేవలోకాలకు పయనిస్తున్న సమయంలో దేవయాని తన ప్రేమ విషయాన్ని కుజుడితో చెప్పగా కుజుడు దానికి అంగీకరించడం సున్నితంగా తిరస్కరిస్తాడు. అప్పుడు కోపంతో దేవయాని నువ్వు మా నాన్న దగ్గర నేర్చుకున్న విద్యలేవి పనికిరావని శపిస్తుంది. అప్పుడు కుజుడు నా ద్వారా పనిచేయకపోయినా నేను బోధించిన వారికి పనికొస్తుంది అని చెప్పి సున్నితంగా నవ్వి దేవయానికి శాపం పెట్టేస్తాడు. నువ్వు ఒక విప్రవంశస్థుడితో పెళ్లి చేసుకోలేవు అని చెప్పి కుజుడు దేవలోకాలకు పయనిస్తాడు. కొన్ని రోజుల తర్వాత శర్మిష్ఠాదేవి రాక్షసుల మహారాజు కుమార్తె, అలాగే దేవయాని శుక్రాచార్యుల వారి కుమార్తె, వీరిరువురు ఉద్యానవనంలో కొలనుల్లో స్నానం చేస్తున్న సమయంలో గాబరులో దేవయాని చీరను శర్మిష్ఠాదేవి ధరిస్తుంది. దీంతో దేవయాని కోపం వచ్చి ఎంత ధైర్యం ఉంటే నా చీరైనా ధరిస్తావు అనగా అప్పుడు శర్మిష్ఠాదేవి కోపం వచ్చి దేవయానిని నడుతుంది. వెంటనే దేవయాని నూతిలో పడిపోతుంది. అసలు దేవయానికి ఏమైంది, వారి ఇరువురు గురించి పూర్తిగా తెలుసుకోవడానికి కిందన ఈ నేమ్ కిందనే ఉండే లింక్ పై క్లిక్ చేసి